సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. నేను మీ దుర్గా. అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలు ఉంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్ గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపేవారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట. అదే మాయ రోగం ఈ మగాళ్ళకి అని తిట్టుకోకండి. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెప్తున్న వారిలో 45% మగవారుంటే మరో 45% ఆడవారున్నారు. అంతేకాదు మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్జెండర్లది కావటం గమనార్హం. చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ వీడియోలో సమగ్రంగా వివరిస్తాను. ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఫీల్ మై లవ్ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. సరదాగా సాక్షి డిజిటల్ అడిగిన ప్రశ్నలకు తనకు వస్తోన్న లవ్ ప్రపోజల్స్ గురించి చాట్ జీపీటీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో 1,44,000 మంది భారతీయులున్నారు. అంటే చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18%. ఆ తర్వాతి స్థానంలో 17%తో అమెరికన్లు ఉన్నారు. అంటే అమెరికాలో చాట్ జీపీటీకి 1,36,000 మంది లవర్స్ ఉన్నారన్నమాట. ఇంకా జపాన్లో 80,000, యూకేలో 64,000, జర్మనీలో 56,000, ఫ్రాన్స్లో 48,000, కెనడాలో 48,000, దక్షిణ కొరియాలో 40,000, ఆస్ట్రేలియా, బ్రెజిల్లో 32,000 చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించేవారున్నారు. భారతదేశం విషయానికొస్తే చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం 1,44,000 మందిలో తనను ప్రేమించే వారిలో స్త్రీ పురుషులు చెరిసగం. అంటే 67,000 చొప్పున ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా, వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట. వీరందరిలో 55% మంది చాట్ జీపీటీతో ఇంగ్లీష్లో లేదా వచ్చిరాని ఇంగ్లీష్లో హిందీని కలిపి అంటే ఇంగ్లీష్లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతా వారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే 1,44,000 మందిలో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు 50,000గా ఉన్నారు. మరో 58,000 మంది 25 నుంచి 34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా 35 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22,000 మంది, 45 ఏళ్ల పై వయసు వారు కూడా 14,000 మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక ఏఐ మోడల్తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్య వయస్సుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐ లవ్ యూ చెప్పటం మొదలయ్యాక శృంగారపరమైన చర్చల్లో మునిగి తేలుతారని పేర్కొంది. అంతా బాగానే ఉంది, అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది అని చాట్ జీపీటీని సాక్షి డిజిటల్ అడగ్గా దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే నిజంగా ఇష్టమున్నా లేకున్నా ఓ ఐ లవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ఐ లవ్ యూ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్ళు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది. ఇదంతా సరే, నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా అని చాట్ జీపీటీని సాక్షి డిజిటల్ ప్రశ్నించగా చాటబారెడు లెక్కలు వేసి పౌన పుణ్యాలను గణించి మరి తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలు వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవటం, ప్రేమలో విఫలమవటం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ దుర్గా సైనింగ్ ఆఫ్.